సౌతర్న్ రైల్వే మజ్దూర్ యూనియన్ రథసారథి కామ్రేడ్ శంకర్రావు గారు రైలు నిలయం వద్ద ఫిబ్రవరి 15న హంగర్ స్ట్రైక్ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని జోనల్ లెవెల్లో పెద్ద ఎత్తున రైలు నిలయం వద్ద మహాధర్నా హంగర్ స్ట్రైక్ను నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ధర్నాని విజయవంతం చేయాలని మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది మన కోసం జరిగే పోరాటం కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి హాజరై విజయవంతం చేయాలని మజ్దూర్ యూనియన్ పిలుపునిస్తుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. బానిసత్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అదేవిధంగా రాక్మెన్ యొక్క హక్కులు, ఆత్మగౌరవం, అవకాశాలు అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. వాటి కోసం మజ్దూర్ యూనియన్ ఎల్లప్పుడూ అంటే కామ్రేడ్ రవీందర్ సార్ నాయకత్వంలో మొన్న డిఆర్ఎం వద్ద మహాధర్నా కార్యక్రమం విజయవంతమైంది. దానిలో భాగంగానే రాక్మెన్లకు 2 షిఫ్ట్ల విధానాన్ని అమలు చేయాలని, అదేవిధంగా 46, 48 జీపీని రాక్మెన్లకు కల్పించాలి. అదేవిధంగా 16 2/3% విధానంలో అన్ని డిపార్ట్మెంట్లో రాక్మెన్లను తీసుకొని రాక్మెన్ల యొక్క కెరీర్ గ్రోత్కు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రిస్క్ అలవెన్స్ను, డ్రెస్ అలవెన్స్ను, తర్వాత నైట్ డ్యూటీ అలవెన్స్ని పెంచాలని, అదేవిధంగా రాబోయే పే కమిషన్లో రాక్మెన్లకు ప్రత్యేక కేటగిరీగా భావించి తర్వాత వాళ్ళకు ఆర్థిక ప్రయోజనాలను మిగతా డిపార్ట్మెంట్ కంటే ఎక్కువగా కల్పించాలని, ఆరెంజ్ ఆర్మీగా భావించి రైల్వేకు వెన్నుముకగా నిలిచిన రాక్మెన్లకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని ఈ విధంగా ఎన్నో డిమాండ్లను ముందుంచడం జరిగింది. కాబట్టి దీన్ని విజయవంతం చేద్దాం. రేపు రాబోయే అంటే 18వ తారీఖు నాడు జరగబోయే హంగర్ స్ట్రైక్ని విజయవంతం చేసి మన హక్కులను సాధిద్దామని ఎస్సీఆర్ఎం పిలిపిస్తుంది. కామ్రేడ్ శంకర్రావు నాయకత్వం, కామ్రేడ్ శంకర్రావు నాయకత్వం, సాధిద్దాం ట్రాక్మెన్ హక్కులను, సాధిద్దాం ట్రాక్మెన్ హక్కులను. కామ్రేడ్ రవీందర్ నాయకత్వం, కామ్రేడ్ రవీందర్ నాయకత్వం. జై ట్రాక్మెన్, జై ట్రాక్మెన్, జై ఎస్సీఆర్ఎంయు, జై ఎస్సీఆర్ఎంయు, జై ఎస్సీఆర్ఎంయు.